అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజు మనం బైబిల్లో చూస్తున్నాము యూదుని ధర్మము. యూదుని ధర్మము అంటే ఏమిటంటే, యూదునిగా పుట్టినవాడు అన్యజాతి వాడితో స్నేహం చేయకూడదు, అట్టి వాడిని ముట్టుకొనకూడదు. దానినే యూదుని ధర్మము అంటారు. ఇది మనకి బైబిల్లోని అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 28వ వాక్యంలో దొరికింది. ఈ అపోస్తుల కార్యం రాసింది ఎవరంటే యేసు శిష్యులైనటువంటి 12 మందికి సంబంధించింది అపోస్తుల కార్యం అనేది. అప్పట్లోనే అంటే జాతి వ్యత్యాసం ఉంది అంటే ఇక మీరు ఆలోచించుకోండి ఇది ఎటువంటి గ్రంథం అన్నది. మరొకటి, భారతదేశంలో పుట్టిన క్రైస్తవులు మీరు ఏ గోత్రం కిందకు వస్తారు, మీరు ఏ జాతి కిందకు వస్తారు, అసలుకి మీరు మీకంటూ ఒక గోత్రం ఉందా, 12 గోత్రాలు ఒక గోత్రం అవుతారా అనేది తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఏ గోత్రమో కాదు, 12 గోత్రాలు ఒక గోత్రానికి కూడా రాని మీరు అన్యులైనటువంటి మిమ్మల్ని యేసు వంశంలో పుట్టిన యూదులు ముట్టుకుంటేనే పాపం అని చెప్తున్నాడు. అటువంటిది మీరు స్వర్గానికి వెళ్తామనుకోవటం పిచ్చితనం, అమాయకత్వం, మూర్ఖత్వంగా క్రైస్తవులు గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంకా భయానక నిజాలు బైబిల్లో చాలా ఉన్నాయని క్రైస్తవులు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వాక్యం చూద్దాం ఏముందో. 10:28లో అప్పుడు అతను చెప్తున్నాడు, యూదునికి అన్యజాతి వానితో స్నేహం చేయటేను, అట్టి వాడిని ముట్టుకొనను ధర్మం కాదని మీకు తెలియను. అయితే నిషేధింపదగిన వాడని మరియు ఇతడు అపవిత్రుడని చెప్పకూడదని దేవుడు నాతో చెప్పాడు అని చెప్తున్నాడు. అంటే మీరు మనసులో పెట్టుకోండి, అన్యజాతి వాళ్ళ దగ్గర అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మనసులో పెట్టుకొని అలాగే ఉండండి అని దేవుడు చెప్పాడంట. ఇండైరెక్ట్గా కూడా అదే చెప్తున్నాడు. ఇది కూడా మీరు గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్ని అనువదించిన వాళ్ళు ఎంత దిక్కుమాలిన వాళ్ళు, లుచ్చా నా కొడుకులో చెత్త నా కొడుకులు అంటానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, తెలుగు బైబిల్లో ఏమో అలా చెప్పారు, ఇంగ్లీష్ బైబిల్లో ఒక యూదుడు అనేవాడు మరొకనితో సవాసం చేయటం అయినాయో వేరే దేశంలో రావటం అయినాయో చట్ట విరుద్ధం అని ఉంది. ఈ పదాలు బైబిల్లో పెడితే తెలుగు బైబిల్లో కాక్కరిచి ఉమ్మేస్తారు. భారతదేశంలో క్రైస్తవం వ్యాప్తి చెందదు, భారతదేశంలో క్రైస్తవాన్ని అసలు ఎవరు తీసుకోరు, మొఖాన కాక్కరిచి ఉమ్మేస్తాడు. గాలి ముండా కొడకల్లారా, లుచ్చా నా కొడకల్లారా, వేరే దేశం అన్నప్పుడు భారతదేశం వేరే దేశమే కదా, మరి ఇక్కడ మాకెందుకు చెబుతున్నారని మొఖాన చెప్పుతో కొట్టినట్టు అడుగుతారని అటువంటి కొన్ని పదాలను కొన్ని వాటిని తొలగించి కొత్త పదాలు యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ని వ్యత్యాసాలను గమనించాలి, చదవాల్సిందిగా కోరుకుంటున్నాను. పాస్టర్లో తిమ్మిని బొమ్మిని చేద్దాము, ఏదో వాడు పిచ్చోడు అలా చెప్పాడు ఇలా చెప్పాడు పిచ్చిగా చెప్పాడని చేద్దాం అనుకుంటే మీకు బొక్కల బగులుతాయి. ఎందుకంటే నేను క్లారిటీగా ఇంగ్లీష్ కూడా పెడుతున్నాను, ట్రాన్స్లేట్ చేసి మరీ పెడుతున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. వ్యత్యాసాలు, తారతమ్యాలు చూపించేవాడు దేవుడు ఎలా అయ్యాడు అనేది మీరు గమనించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.